ప్రభువుకు మహిమ కలుగునుగాక. కోడి ఉన్న బిడ్డలకు వాక్యము వీక్షిస్తూ ఉంటున్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాం. క్రిస్మస్ మాసంలో మనం ఉంటున్నాం కనుక ఈ నెలంతా కూడా మనము చేసుకుంటున్న కార్యక్రమాలన్నింటిలో దేవునికి మహిమ వచ్చేలాగిన, దేవునికి ఘనత వచ్చేలాగిన మనము నడుచుకోవాలని కోరుకుంటూ ఉంటున్నాను. దేవునికి ఆయాస్కరమైన పనులు ఏమన్నా చేస్తూ ఉంటున్నట్లయితే దేవుడు ఆ యొక్క మార్గము నుండి, ఆ యొక్క బాట నుండి మనలను విడిపించాలని మనము ప్రార్థన చేసుకుని నెల దేవునికి మహిమ కలిగే విధంగా మనం నడుచుకోవాలని ప్రభుత్వం కోరుతూ ఉంటున్నాను. ఇక్కడ కీర్తనల గ్రంథము 143వ కీర్తన మొదటి వచనములో దావీదు భక్తుడు ఈ విధంగా దేవునికి ప్రార్థన చేయించి ఉంటున్నాడు. ఒకసారి మనందరం కూడా ఆ యొక్క మాటను చూద్దాం. కీర్తనల గ్రంథము 143వ కీర్తన మొదటి వచనం చదువుతున్నాను, వినండి. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొక్కము. నీ విశ్వాసతను బట్టి, నీ నీతిని బట్టి నాకు ఉత్తరమేమో. యొక్క దావీదు భక్తుని జీవితంలో చూసినట్లయితే ప్రతి దానిలో కూడా భక్తుడు దేవునికి విధేయత చూపిస్తూ ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడుతూ దేవుని పర్మిషన్తో దేవుని చిత్తానుసారముగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా చేస్తూ వచ్చుతున్న విధానాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. అందుకే ఇక్కడ మనము చూసినట్లయితే దావీదు యొక్క జీవితమును మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే దినమునకు 7 సార్లు ప్రార్థించేవాడని మనము అతనుకుంటున్న పేరును మనము చూస్తూ ఉంటున్నాం. అతని యొక్క పరిస్థితిని మనము చూస్తూ ఉంటున్నాం. అతని యొక్క జీవితము, ప్రార్థన జీవితము ఎలా ఉండేది అని మనము చూస్తూ ఉంటున్నాం. కనుకనే గొర్రెల దొడ్డిలో గొర్రెల కాచుకునే స్థితి నుండి సింహాసనం మీద కూర్చునే స్థితికి రాగలిగాడంటే కేవలము ప్రతి విషయంలో భక్తుడు దేవుని మీద ఆధారపడేవాడని మనము గుర్తించాలి. కనుక ఈ లోకంలో ఉంటున్న మనము ఏం చేస్తున్నా, ప్రభువా నేను చేస్తున్న దాంట్లో నీకు మహిమ వస్తుందా లేదా, లేనట్లయితే వాటిని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వండి, వాటిని నాకు తెలియజేయండి, వాటిని నా యొద్ద నుండి దూరం చేయమని మనము దేవునికి ప్రార్థించాలి. ఏమని ప్రార్థించాలి? ఇక్కడ 8వ వచనములో సెలవిస్తూ ఉంటున్నాడు. ఒకసారి చూసుకుందాం. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనసు నెత్తుకొనిచున్నాను. నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయము. మనమందరము కూడా
ఈ యొక్క క్రిస్మస్ మాసంలో మనము ఏ మార్గంలో నడుస్తున్నాం, మనము నడుచుచున్న మార్గము, మనం చేస్తున్న క్రియలు, మనం చేస్తున్న ఆరాధనలు దేవునికి సంతోషము కలిగించే విధముగా ఉంటున్నాయా, దేవునికి ఆయాసాన్ని కలిగించే విధముగా ఉంటున్నాయా అనేది పరిశీలించుకొని ప్రభువుకు మొరపెట్టాలి. భక్తుడు మొరపెడుతుంటున్నట్లు, ప్రభువా నీ మార్గంలో నన్ను నడిపించు, నీ మార్గమును నాకు తెలియజే, నేను నడుచుచున్న మార్గములో నీకు అవమానం కలుగుతుంటున్నట్లయితే అటువంటి మార్గము నుండి నన్ను విడిపించు అని మనము దేవునికి ప్రార్థన చేయాలి. ఆనాడు తూర్పు దేశపు జ్ఞానులు మరి లోకరక్షకుడు పుట్టినప్పుడు మరి ప్రత్యేకమైన నక్షత్రము ఉదయించినట్లుగా ఆ యొక్క నక్షత్రమును చూసి వారు పరిశీలించి లోకరక్షకుడు పుట్టాడని తెలుసుకొని మరి యెరూషలేమునకు వచ్చి అక్కడ యొక్క మార్గము తప్పిన విధానాన్ని మనం అక్కడ జాగ్రత్తగా గమనించాలి. వాళ్ళు సొంత ఆలోచన చేస్తూ ఉంటున్నారు. దేవుని మీద ఆధారపడకుండా మేము జ్ఞానులము కదా, తూర్పు దేశము నుండి యెరూషలేము వాటికి మేము వచ్చాము. అక్కడ ఒక విధంగా చూసినట్లయితే ఇంతవరకు దేవుని సహాయము మాకు అవసరము, కానీ ఇక దేవుని అవసరము మాకు లేదు. ఎందుకంటే ఇంతవరకు వచ్చాము కాబట్టి మనము తెలుసుకోగలము. రాజు అంటే రాజుగారి కుటుంబంలోనే జన్మిస్తాడు అన్నట్లుగా ఒక విధంగా నీ అవసరం ఇంకా లేదు ప్రభువా, ఇంతవరకు ఎక్కడ దాకా నడిపించినందుకు నీకు మహిమ కలుగునుగాక, థ్యాంక్స్ అయ్యా, ఇక నీ అవసరం మాకు లేదు, లేక నుంచి మేము తెలుసుకొని వెళ్తాములే అన్నట్లు వారు సొంత జ్ఞానమును సౌబుద్ధిని ఉపయోగించుకొని మార్గము తప్పి హేరోదు రాజు యొద్దకు వెళ్ళి మరి లోకరక్షకుడు జన్మించాడని తెలియజేసి అతనిలో ఉద్రేకం రేపి వారిలో కలవరం రేపి వారిని ఒక ఆందోళనకు గురి చేసి ఒక 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల పిల్లలందరినీ చంపమని ఆజ్ఞ ఇచ్చే స్థితికి దిగజారారు. ఎందుకంటే దేవుని మీద వారు ఆధారపడకుండా నీ అవసరం మాకు లేదు ప్రభువా అన్నట్లుగా వారు స్వబుద్ధిని ఉపయోగించుకొని రాజు అంటే రాజగృహంలోనే జన్మిస్తాడు కదా అన్నట్లుగా హేరోదు రాజు దగ్గరికి వెళ్ళిన విధానాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ భక్తుడైతే చెబుతూ ఉంటున్నాడు కదా, ఏమని చెబుతున్నాడంటే నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయము అని చెబుతూ ఉంటున్నాడు. ఎందుకంటే ఎంత గొప్ప రాజు అయినా కానీ నేను వెళ్ళాలంటే నాకు ముందు దేవుడు ఉండాలి అని దేవుని మీద భక్తుడు ఆధారపడి ఉన్నాడు. ఆధారపడటమే కాదు కానీ నీ అందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, నువ్వు నన్ను నడిపిస్తావని నేను నమ్ముతూ ఉంటున్నాను, నీవు నన్ను కరుణిస్తావని నమ్ముతూ ఉంటున్నాను, లేదా నీవు నన్ను పడిపోకుండా నిలబెట్టగలవని నేను నమ్ముతూ ఉంటున్నాను అని అక్కడ భక్తుడు చెబుతూ ఉంటున్నాడు.
ఈ యొక్క క్రిస్మస్ మాసంలో మనమందరము కూడా ఈ నమ్మకము కలిగి ఉండాలి. ప్రభువా, ఈ సంవత్సరం ఈ యొక్క నెలలో మేము చేస్తున్న కార్యక్రమాలు నీకు అవమానము తెచ్చే విధంగా లేకుండా, ఒకవేళ అటువంటి పనులు మేము చేస్తున్నట్లయితే వాటి నుండి నీవు మమ్మను తప్పించగలవని, వాటికి మమ్మను దూరం చేయగలవని మేము నమ్ముచున్నాము అన్న నమ్మకము మనందరము కూడా కలిగి ఉండాలని ప్రభు పెట్ట మనవి చేస్తున్నాను. ఇక్కడ 2వ వచనంలో చెబుతుంటున్నాడు, నీ సేవకునితో వ్యాజ్యమాడకము, సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు. ఈ లోకంలో మనము ప్రభు మీద ఆధారపడవలసిన అవసరత మనకు చాలా ఉన్నదని మనము గ్రహించాలి. ఎందుకంటే భక్తుడు చెబుతున్నాడు, సజీవులలో ఒక్కడు కూడా నీతిమంతుడు లేడయ్యా. ఆలోచన ద్వారా కానీ, చూపుల ద్వారా కానీ, మా నడకల ద్వారా కానీ, మేము చేస్తున్న పనుల ద్వారా కానీ, ఏ విధము చేతనైనా తెలుసో తెలియకో తప్పక మేమందరం కూడా నీకు విరోధమైన పని, ఆయాసకరమైన పని చేస్తున్నాము కనుక మమ్మను అటువంటి పరిస్థితి నుండి కాపాడమని ఇక్కడ భక్తులు ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనందరము కూడా ఈ నెలలో ప్రభు మీద ఆధారపడి జీవించి ప్రభువుకు మహిమ తెచ్చే బిడ్డలముగా, ప్రభు ప్రేమను లోకమునకు మన క్రియల ద్వారా కానీ, ప్రార్థన ద్వారా కానీ అవకాశం ఉంటే దేవుని ప్రేమను తెలియజేసి కానీ, ఏ విధము చేతనైనా దేవుడి ప్రేమను లోకానికి తెలియజేసే జ్ఞానమును, సమయాన్ని సద్వినియోగం చేసుకునే ఆ యొక్క యోగ్యతను దేవుడు మనందరికీ దయచేయాలని మనం ప్రార్థన చేయాలని ప్రభు పేట కోరుకుంటూ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంతవరకు వాక్యం మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఆమేన్.